హాయ్ అండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకుందామో ఈరోజు చూద్దాం. ముందుగా 4 పొటాటోస్ తీసుకొని వాటిపైన పొట్టు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని కడుక్కోవాలి. ఈ బంగాళదుంపల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా కడుక్కున్న వీటిని స్టవ్ మీద ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం కడుక్కున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒక 70% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న ఈ పొటాటో ముక్కల్ని ఒక పొడిగుడ్డపై పరిచి ఆరబెట్టుకోవాలి ఒక 20 నిమిషాల పాటు. తడి మొత్తం ఆరిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ పొటాటో ముక్కలు వేసి ఒక 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మిగిలినవన్నిటిని కూడా చేసుకోవాలి. ఇలా 10-30 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని మళ్ళీ కళాయిలో నూనె వేసుకొని వేడి చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ రెడీ. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్లో ఒక గిన్నెలో వేసుకొని చాట్ మసాలా 1/2 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్, సాల్ట్ మన రుచికి సరిపడా, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ రెడీ.